రాష్ట్రంలో మహిళల రక్షణ కోసం భద్రత కోసం ఒక మహిళా నాయకురాలను అనితను హోమ్ మినిస్టర్గా చేయడం అభినందనీయమని ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు తిరుపతి టీడీపీ మహిళా నాయకురాలు అభినందనలు తెలియజేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో బుధవారం ఉదయం జరిగిన మీడియా సమావేశంలో టీడీపీ మహిళా నాయకురాలు రేవతి, అనిత, హేమ, వసంత, లత, నీలిమ, సుజాతాలు పాల్గొని ప్రసంగించారు. రాష్ట్రంలో పేరుకు మాత్రమే దిశ చట్టం అని మహిళలకు ఎటువంటి న్యాయం చేయలేదని, అందుకే మహాశక్తి టీంతో తిరిగి ప్రారంభించాలని వారు డిమాండ్ చేశారు. రాష్ట్రంలో గంజాయికి చరమగీతం పాడే విధంగా హోమ్ మినిస్టర్ తీసుకుంటున్న నిర్ణయాలు అభినందనీయమని వారు కొనియాడారు. గంజాయి లేని రాష్ట్రంగా తీర్చిదిద్దాలని ఆమె తెలపడం హర్షణీయమని అన్నారు. ఈ విలేకరుల సమావేశంలో తెలుగుదేశం పార్టీ మహిళా మండలు పాల్గొన్నారు. మహిళలకి ఆమె అనితా మేడం గారు ఒక రాష్ట్ర అధ్యక్షురాలుగా, ఒక నారీమణిగా, ఒక టీచర్గా, ఒక ఎమ్మెల్యేగా, ఇప్పుడు ఒక ఎమ్మెల్యేగా గెలిచి హోమ్ మినిస్టర్ స్థానంలో ఉన్న నాయకురాలు మా అనితా మేడం గారు మహిళలకి ఎంతో గర్వకారణంగా ఉంది. అదేవిధంగా మహిళల పట్ల ఆమె చూపిస్తున్న చాలా గొప్ప విషయం ఏమంటే, ఎవరైనా సరే గత ప్రభుత్వంలో చేసిన విధముగా ఈ ప్రభుత్వంలో నడుచుకుంటే తాట తీస్తామనే దీంట్లో మేడం గారు మాకు మంచి సలహాలు ఇవ్వడం జరిగినది. హోమ్ మినిస్టర్గా, టీచర్గా ఎలా బెత్తం పట్టుకున్నానో ఈరోజు హోమ్ మినిస్టర్గా కూడా బెత్తం పట్టుకొని ఒక క్రమశిక్షణలో ఈ రాష్ట్రాన్ని తెస్తాననేసని చెప్పడం కూడా మాకు మహిళలుగా గర్వకారణము. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రాన్ని ఎంత అభివృద్ధి చేయాలనుకుంటున్నారో దానికి మహిళలుగా మేము కూడా ఎంతో కృషి చేస్తామని చెప్పి అనితా మేడం గారితో పాటు మేము మహిళలం కూడా నడుం బిగించి ఆమె చెప్పిన బాటలో మేము నడుస్తూ